కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. చెక్. అమ్ములు తాతయ్య నీ ఆట కట్టు. అమ్ములు ఈసారి కూడా నన్ను మాటల్లో పెట్టి నా ఆట కట్టించావు కదూ. నువ్వే అంటావు కదా తాతయ్య, చెస్ లో అయినా లైఫ్ లో అయినా కాన్సంట్రేషన్ లేకపోతే కాంప్లికేషన్ తప్పదు అని. పెద్దనయ్య ఈసారి కూడా తాతయ్య మీద నేనే గెలిచాను. అదేం లేదురా, ఏదో చిన్నపిల్ల ఓడిపోతే ఫీల్ అవుతుంది, నేనే నాకు చెప్పేశాను రా. అబ్బచ్చా, ఇదే మరి కింద పడ్డా గెలుపు నాదే అనడం అంటే. తాతయ్య ఇచ్చుకో ఇచ్చుకో. ఏంటిచ్చేది? ఏంటేంటి, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందే కదా. ఎంత కావాలి? జస్ట్ 1000 చాలు. రాము విన్నావుగా. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ తాతయ్య. తాతయ్య ఏంట్రా? అమ్ములు చిన్న అమౌంట్ అడిగింది కాబట్టి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా డబ్బు ఇచ్చేయమని చెప్పావు. అదే లక్షలు కావాలందనుకో, అప్పుడేంటి పరిస్థితి? ఏమంటున్నావురా? అమ్ములు కాలేజీలో చదివే పిల్ల, పాకెట్ మనీ ఇవ్వాలి కదరా. అందుకే సరదాగా ఓడిపోయినట్టు నటించి నీ చేతి ఇప్పించాను. కానీ అన్ని డబ్బులు తనెందుకు అడుగుతుందిరా? అమ్ములు కాకపోతే బాలు అనుకో. ఒకవేళ లక్షలు కావాలని అడిగితే ఏం చేయాలి తాతయ్య? ఏరా, వాడు నేనేమన్నా అడిగాడా? అవును తాతయ్య, బాలు నన్ను డబ్బు కావాలని అడిగాడు. శశితో కలిసి ఎక్కడికో వెళ్తాడంట. 25 lakhs కావాలంట. 25 లక్షల? అవును తాతయ్య, పెద్ద అమౌంట్ కాబట్టే ఇంట్లో పెద్దవాళ్ళకి ఒక మాట చెప్పాకే, వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాకే నేను నీకు డబ్బు ఇవ్వగలనని వాడితో చెప్పాను. కొత్తగా పెళ్ళైన జంట ఎటన్నా వెళ్ళాలనుకోవడం కరెక్టే, కానీ 25 లక్షలంటేనే ఆలోచించాలరా. అదే తాతయ్య, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇవ్వకపోతే వాడు అపార్థం చేసుకుంటాడు, వాడు ఫీల్ అవుతాడు కూడా. అందుకే ఏం చేయాలో నాకు తోచక మీ దాకా తీసుకురాక నాకు తప్పలేదు. మన దగ్గర ఎన్ని డబ్బులున్నాయి అనేది ముఖ్యం కాదురా, కానీ దాన్ని ఎలా ఖర్చు పెడతామన్నదే ముఖ్యం. మనం 1 కోటి రూపాయలైనా అవసరమైనప్పుడు ఖర్చు పెట్టవచ్చు, తప్పులేదు. కానీ అనవసరమైన చోట 1 రూపాయి ఖర్చు పెట్టినా అది తప్పే అవుతుంది. తెలుసు తాతయ్య, ఆ అవసరం అనే మాటే మనుషుల్ని బట్టి ఆలోచనల్ని బట్టి కూడా మారిపోతుంది కదా తాతయ్య. అర్థమైందిరా. నేను ఒకసారి బాలు శశిరేఖలతో మాట్లాడతాను, నిజంగా అవసరమైతేనే ఇద్దు కానీ. కరెక్ట్ టైం కాగిపోయింది. మా కంపెనీ రూల్స్ ప్రకారం కస్టమర్ ఆర్డర్ పెట్టిన ఒక పావుగంట లోపల ఫుడ్ని డెలివరీ చేయకపోతే నాకు మాట చేస్తుంది. వాట్ టు డూ? హలో రైటర్ గారు, ఏంటి బైక్ ప్రాబ్లమా? అవును మేడం, సరిగ్గా ఫుడ్ డెలివరీకి వెళ్తున్నప్పుడే సగంలో ఆగిపోయింది చెత్త మహోది. ఎందుకు నవ్వుతున్నారు?
మరి బైక్స్ కూడా మంచి మొహాలు చెత్త మొహాలు ఉంటాయా? పాపం ఆల్వేస్ డ్యూటీనే ఫస్ట్ అన్నారు కదా, ఇప్పుడు ఎలా వెళ్తారు? అదే ఆలోచిస్తున్నాను. ఓకే, మీకేమీ అభ్యంతరం లేకపోతే నా స్కూటీ మీద డ్రాప్ చేయనా? అయ్యో, మీకెందుకులేండి శ్రమ. ఇందులో శ్రమే ఉందండి. నేను షటిల్ కోర్టుకి వెళ్లేది ఈ రూట్లోనే. ఓ, మీరు షటిల్ ఆడతారా? నేను షటిల్ కోర్టులో ఈ మధ్యనే జాయిన్ అయ్యాను. ఓ, దాట్స్ గ్రేట్. అవును, షటిల్ ఆటలో మీ ఫేవరెట్ షాట్స్ ఏంటి? స్మాష్ షాటా, డ్రైవ్ షాటా, లేక నెట్ షాటా? అబ్బో, మీకు కూడా షటిల్ ఆడటం బాగా వచ్చనుకుంటానే. ఏదో స్టేట్ లెవెల్ ఛాంపియన్ అవుదాం అనుకున్నాను, కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ దాకా వెళ్ళగలిగాను. వావ్, మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో షటిల్ ఆడారా? ఏదో ఆడినందుకు కప్పుని కూడా కొట్టానులేండి. ఏంటి, కప్పుని కూడా గెలుచుకున్నారా? వండర్ఫుల్ అండి. మరి చెప్పరే, ఇప్పుడు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? ప్రాక్టీస్ మానేశానండి. ఏ, ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నేను ఈవినింగ్ టైంలో షటిల్ కోచ్గా చేరాను కాబట్టి. వావ్, మీరు షటిల్ కోచా? అయితే నేను మీ దగ్గర చాలా చాలా నేర్చుకోవాలి. ప్లీజ్ ప్లీజ్ నేర్పిస్తారా? అలాగే మేడం, కానీ ఇప్పుడు మాట్లాడేంత టైం లేదు. నాకు లిఫ్ట్ ఇస్తానన్నారు, తీసుకెళ్తారా? ఓ సారీ సారీ, కమన్ కమన్. శశి, ఎక్కడికి వెళ్ళావు? నేను కాల్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? టెన్షన్ పడి తీరిగ్గా గదిలో కూర్చుని మొబైల్ చూసుకుంటున్నావా? అది కాదు శశి. లుక్ బాలు, నా మీద నువ్వు ఈ అతి ప్రేమని చూపించక్కర్లేదు. ముందు మీ అన్నయ్య నీ మీద చూపిస్తున్న కపట ప్రేమని అర్థం చేసుకో చాలు. అదేంటి శశి, అంత మాట అనేసావు? అన్నయ్య గురించి అలా మాట్లాడొద్దు ప్లీజ్, నేను తట్టుకోలేను. ఓహో, మీ అన్నయ్యని అంటే నువ్వు తట్టుకోలేవు గాని నా భర్తగా నిన్ను మీ అన్నయ్య తక్కువ చేసి చూస్తే మాత్రం నేను తట్టుకుని ఊరుకోవాలా? బాస్ శశి, అసలు ఏమైందని? ఇంకేం కావాలి? సరదాగా మనిద్దరం హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుని జాలీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఏది? నోరు తెరిచి అడిగినా కూడా ఇప్పటిదాకా మీ అన్నయ్య దగ్గర నుంచి ఆన్సర్ లేదు అంటే ఏంటి అర్థం? నీకెలా ఉందో కానీ నాకు మాత్రం తల కొట్టేసినట్టుగా ఉంది. ఇట్స్ ఎ డామ్ ఇన్సల్ట్, యు నో.